హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో దోశలను సాఫ్ట్గా బయట బండి మీద చేసేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మన వీధుల్లో కానీ కాలనీలో కానీ చాలామంది పెద్దవారు ఉపాధి కోసం దోశలను వేస్తూ ఉంటారు. వారి దగ్గర దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కొక్క దోశ 5 రూపాయల చొప్పున అమ్ముతూ ఉంటారు. ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే తిన్నారంటే ఒక్కసారి మీరు ఇంత టేస్టీగా ఎలా వేశారా అని అనిపిస్తుంది. అంతే టేస్టీగా వారిని అడిగి మరి మీకోసం ఈ రెసిపీని చేస్తున్నానండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇందులోకి కాంబినేషన్గా నేను చేస్తున్న పల్లి చట్నీ, టమోటా చట్నీ మంచి కాంబినేషన్. ఒక దోశకి 10 దోశలు తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. అవి రేషన్ బియ్యం అయినా సరే లేదా నార్మల్ రైస్ అయినా సరే. అలాగే 1/2 కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులను వేసేసుకొని వీటిని పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అటుకులు లేకుంటే ఆ కప్పుతో 2 కప్పుల బొరుగుల్ని అంటే మురుమురాస్ని వేసుకోవాలి. మీ దగ్గర అటుకులు లేనప్పుడు మాత్రమే బొరుగులను వేసుకోండి. అటుకులు ఉంటే మాత్రం అటుకులు వేసుకున్నారంటే దోశలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. బియ్యంకైతే కొలత అవసరం లేదండి. బియ్యం మునిగేంత వరకు వాటర్ని వేసేసి నానబెట్టుకోవచ్చు. కానీ అటుకులకి అలా కాదు. మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే అటుకులు వాటర్ని అబ్జర్వ్ చేసేస్తాయి కాబట్టి మనం వాటిని వాటర్లో నుంచి పిండడానికి ఉండదు. అందుకోసమని అటుకులకి మాత్రం వాటర్ని కొలత తీసుకోవాలి. ఇలా వేసేసి మూత పెట్టి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే మనం మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నామంటే నైట్ ఈ పిండిని గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం టిఫిన్కి వీటి దోశలను వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నైట్ మీకు చూపిస్తున్నాను. అటుకులు మొత్తం వాటర్ని అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఎంత పొడి పొడిగా అయిపోయాయో. అందుకోసమే వాటర్ని కొలతలో తీసుకోవాలి. చూసారుగా, బియ్యం కూడా మనకి సాఫ్ట్గా నానిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా నానిపోయాయో. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఈ బియ్యాన్ని అలాగే అటుకుల్ని సమానంగా తీసుకోవాలి. అంటే ఒక సగం జారు వరకు ఈ బియ్యాన్ని అలాగే మిగిలిన సగం జారుకు అటుకుల్ని వేసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి పిండిని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఏలికి ఒక లేయర్ లాగా అంటుకుంటుంది. ఇలా ఒక లేయర్ లాగా అంటుకుందంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయినట్టు. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటేనే దోశలు అనేది చాలా సాఫ్ట్గా వారు చేసినంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇదే విధంగా మొత్తం పిండినంతా కూడా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసి ఈ బౌల్లోకి తీసుకోగా ఈ బౌల్కి ఫుల్గా వచ్చేసింది. ఇలా బౌల్ నిండుగా వచ్చేసిందంటే నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అంతా బాగా పులిసి కిందకి పొంగిపోతుంది. అలా ఎప్పుడూ కూడా దోశ పిండి అనేది బౌల్కి ఫుల్గా ఉండకూడదు. ముక్కాలు భాగం లేదా బౌల్కి సగం దాకా ఉంటే సరిపోతుంది. అందుకోసమని నేను ఒకసారి పిండినంతా బాగా కలిపి మరొక బౌల్లోకి సగం దాకా తీసేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి రాత్రి మొత్తం ఈ పిండిని పులయనివ్వాలి. అప్పుడే మనకి దోశలు అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మీకు చట్నీని చేసి చూపిస్తున్నాను. ఈ టమోటా చట్నీ మంచి కాంబినేషన్ అండి దోశలకి. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని, ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతుల్ని, ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని, కొద్దిగా ఆయిల్ని వేసేసి వీటిని చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి మనం తీసుకున్న టమోటాకి సరిపడా తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1/4 కిలో టమోటాలు తీసుకుంటున్నానండి. బాగా పండిన టమోటాలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి వీటంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా టమోటా ముక్కల్ని వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లేదంటే మనకి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టమోటాలు అనేది బాగా ఉడికి టమోటా కూడా బాగా మెత్తగా అయిపోయింది. చూసారుగా, టమోటాలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ టమోటాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మీకు పల్లి చట్నీని ఎలా తయారు చేసేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పల్లి చట్నీని చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఒకసారి నా విధానంలో ట్రై చేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి.
ఇందుకోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలను తీసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకుంటున్నాను. పల్లీలకి ఎప్పుడైనా సరే పొట్టు పూర్తిగా తీసేసుకోకుండా ఇలా సగం దాకా తీసుకుంటే చట్నీకి సరిపోతుందండి. అలాగే ఇందులోకి కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేయించి వేసుకోవాలి. అలాగే చిన్న గోలీ సైజ్ అంత చింతపండు నానబెట్టి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా ఈ పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా బాగుంటుందండి దోశల్లోకి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఇంకొకసారి ట్రై చేయండి. చూసారుగా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈలోపు మనకి టమోటాలు అనేది చల్లబడి ఉంటాయి. ఈ టమోటాలని కూడా ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకోకుండా కొద్దిగా ఉప్పును మాత్రమే వేసేసి కావాలంటే మీరు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయడం లేదు. చూసారుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ 2 చట్నీలు ఉంటే చాలండి, దోశలు ఎన్నైనా తినేసేయచ్చు. అంత బాగుంటాయి ఈ టమోటా చట్నీ అండ్ పల్లి చట్నీ. ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేయండి. చూడండి, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ దోశ పిండిని చూపిస్తున్నాను. చూసారు కదా, మనం సగం దాకా మాత్రమే పిండిని బౌల్లో ఉండనిచ్చాం, కానీ ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది. దోశ పిండి బాగా పొంగి వచ్చిందంటే దోశలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు మరొకసారి దోశ పిండిని కలుపుకోవాలి. దోశ పిండిని ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అప్పుడే మనకి దోశలు అనేది బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు మనం దోశను వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నేనైతే ఐరన్ పెనం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఐరన్ పెనం లేకుంటే నాన్ స్టిక్ పెనంతో అయినా ఈ దోశలను వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న ఇలాంటి ఐరన్ పెనం పైన దోశలు వేసుకున్నామంటేనే ఈ దోశలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు కూడా ఇలాంటి పెనం తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి నచ్చితే తీసుకోండి. చూసారుగా, ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని 1 లేదా 2 గరిటెల పిండి తీసుకొని కాస్త పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరి కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ దోశలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం టర్న్ చేసుకోవడానికి కూడా అంత ఈజీగా టర్న్ కావండి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారా, మనం తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి, అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి. పండు ముసలి వాళ్ళు కూడా ఈ దోశలను తినేయచ్చు, అంత బాగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూశారు కదా, మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.